వృషభ రాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మీ జీవితాల మీద ప్రభావం చూపించే విషయాలు అంటే ఆ అసలు ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళు ప్రత్యేకంగా మీ చేతి కాళ్ళు పట్టించుకోవాలని ఎందుకు చూస్తున్నారు, అసలు ఏంటి, అసలు ఆ వ్యక్తులు బయట వాళ్ళ లేదా మీకు బాగా దగ్గర వాళ్ళ, నమ్మినటువంటి వ్యక్తుల, నమ్మని వ్యక్తుల, ఇలా ఆడవాళ్ళ మగవాళ్ళ, ఇవన్నీ విషయాలు కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. ఎందుకంటే ఇది నా నోట్ల నుంచి వచ్చేటటువంటి మాటలు కాదండి, ఆ పరమేశ్వరుడే నా నోటితో పలికించేటటువంటి వాస్తవాలు అనమాట. ఈ వృషభ రాశి వారికి ఈ వీడియో మీకు కంటే ఈ రోజున ఈ క్షణం పడిందంటే అది నిజంగా మీ కష్టాలను పోగొట్టడానికి మాత్రమే ఈ వీడియో మీ కంట పడిందని చెప్పేసి మీరు ఆ పరమేశ్వరుడి యొక్క సాక్షిగా మీరు నమ్మండి. ఎందుకంటే ఇక మీ యొక్క బాధలు అనేవి అంటే మీరు చేసే పొరపాట్లు ఎక్కడి నుంచి జరుగుతుంది, అసలు ఈ సమస్యలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ మానసిక ఒత్తిడి ఏంటి, అసలు ఏంటి, మన జీవితం ఎందుకు ఇట్లా అయిపోతుంది, మనం అచ్చంగా పుట్టింది బాధలకైనా కష్టాలకైనా గొడ్డు చాకరీ చేయడానికైనా అని చెప్పేసి మీరు ఎన్నైతే సమాధానాలు లేని ప్రశ్నలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం అనేది ఈ వీడియోలో వివరించబడుతుంది. అలాగే పనిగట్టుకునే శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ మీద మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకుంటూ మిమ్మల్ని మళ్ళీ తర్వాత శత్రువుల్లాగా చూసేసి మీ యొక్క పతనం కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులు కూడా మీరు గమనించకపోయినా కూడా మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. అందులో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏంటంటే ఏకంగా మీ చేత కాళ్ళే పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ కాళ్ళ దగ్గర మిమ్మల్ని పడేసుకోవాలని చెప్పేసి వాళ్ళ గుప్పెట్లో మిమ్మల్ని పెట్టుకోవాలని, మిమ్మల్ని కీలు బొమ్మల్లాగా ఆడించాలని, మీ యొక్క మనుషులకు మిమ్మల్ని వాళ్ళకి దూరం చేసేసి వాళ్ళ సొంతం చేసుకోవాలని చెప్పేసి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి అవి ఆ మనుషులు ఎవరు, అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సమయాన్ని ఆ పరమేశ్వరుడే మీ ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటికే మీరు కోల్పోయింది చాలు, ఇక కోల్పోవడానికి కూడా ఏమీ మిగలలేదు, ఇక కోల్పోవద్దు కూడా. కాబట్టి వృషభ రాశి వారు ఆలస్యమైంది చాలండి, ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, ఏముందులే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అని చెప్పేసి తేలిగ్గా తీసి పడేయద్దు. మీరు వీడియోని విన్న తర్వాత అదేంటనేది మీకే అర్థమవుతుంది, మనకి ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాలు మీకు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా విని ఇంకొంతమంది వృషభ రాశి వారి మిత్రులకు రీచ్ అవ్వడం కోసం వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి నలుగురు వృషభ రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వృషభ రాశి వారి రాశి చక్రంలో 2వ రాశి, వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం అనమాట. అంటే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర చేతులు ఎప్పుడు కూడా ధనం అనేది ఆడుతూనే ఉంటుందన్నమాట. అంటే లక్షలు కోట్లు స్థిరాస్తులు ఇలా ఉంటేనే డబ్బు ఉన్నట్లు కాదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన అవసరాలకు మనం తీర్చుకోగలిగినటువంటి సంపాదన రూపాయి అయినా సరే మన దగ్గర ఉంటే మనం ఐశ్వర్యవంతులమే, మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఉన్నట్లే అనమాట. వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా మనం ఒక అదృష్టపు రాశిగా వీరిని చెప్పుకోవచ్చు. అయితే ఆ రూపాయి అనేది వీరికి అంత తేలిగ్గా రాదు, ఎంత కష్టపడితేనో ఆ రూపాయి అనేది వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు లక్ష్యంగా కష్టం చేయడానికి పుట్టారా అన్నట్లుగా వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, మనం ఎవరిని చూసినా కూడా మీరు చూడండి చాకరీ ఎక్కువగా ఉంటుందన్నమాట. గొడ్డు చాకరీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఉద్యోగాలైనా సరే, వ్యాపారాల్లోనైనా సరే, లేకపోతే ఎవరి కిందన్నా చేసినట్లు ఏదైనా కానీ, ఇంట్లో పనుల విషయంలో కానీ, ఇట్లా ఏదైనా అంటే వ్యవసాయంలో కానీ ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళకి చాకరీ అనేది ఎక్కువ. ఆ చాకరీ అనేది ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క అమాయకత్వం, వీళ్ళ మంచితనం, పక్కనోళ్ళు వీళ్ళ మీద తోచేసి పనులు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ వృషభ రాశి వారికి అలాంటి మనస్తత్వం అనేది లేదు. పని అనేది పూర్తి చేయాలి, మన అనుకునే వాళ్లకు సహాయపడాలి అని చెప్పేసి ఇట్లాగా కుటుంబం గురించి తపన పడి ఆరాటపడే వ్యక్తులు అనమాట. పక్కన వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రాశుల్లో కూడా కపటం లేని మనస్తత్వం ఎవరికైనా ఉంది అంటే అది వృషభ రాశి వారికి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బోలా మనుషుల మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం, కాస్త ఎవరైనా ప్రేమ చూపిస్తే పొంగిపోతారు, మాయ మాటలకి లొంగిపోతారు. ఇలాంటి మనస్తత్వం వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. అయితే మరి అన్ని విషయాలు ఇలాగే జరిగాయి అంటే ఇట్లా ప్రతి విషయంలో కూడా వీరిని మాయ చేసి మన సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటుంది పొరపాటే. అది ఎంతవరకు మాత్రమే అంతవరకు, అంతకు మించి అనేది అంటే వీరి కుటుంబం జోలి వచ్చినా, వీరి కుటుంబ సభ్యులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా, లేకపోతే బలహీనతలను ఉపయోగించి వీరిని లొంగ తీసుకోవాలని చూసినా ఈ వృషభ రాశి వారు అలాగా మాత్రం ఎప్పుడు కూడా పొరపాటును కూడా మాట వినరు, మంచితనానికి లొంగుతారు. కాకపోతే అప్పుడప్పుడు కాస్త మాయమాటలు కూడా వీరు పడిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కాస్త ఒక్క పొరపాటును సరి చేసుకోండి.
ఎవరు మన వాళ్ళు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు మాయ చేస్తున్నారు, ఎవరు మనల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి చూస్తున్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మన జోలికి వస్తున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని పట్టించుకోవట్లేదు. ఇలాంటివి కొన్ని విషయాలు మీరు గమనించగలిగితే మీకు ఈ బాధ అనేది ఉండదనమాట. జనాలకు అవి మీరు ఒక అవకాశంలాగా మారకుండా ఉంటారనమాట. అంటే ఇంట్లో మీ భార్య లేదా మీ భర్త చెప్తూ ఉంటారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళు మిమ్మల్ని కావాలని ఉపయోగించుకుంటున్నారు, అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు అలాంటి మాటలు మీరు అంటే ఆ మాటలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది మీరు గమనించుకోండి. ఎందుకంటే మన భాగస్వామి ఏది చెప్పినా కూడా మన మంచి కోసం, మీ యొక్క కుటుంబం కోసం, మీ మంచి కోసమే చెప్తుంది. కాబట్టి అది ఆడవారైనా మగవారైనా మీరు గమనించండి. ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి కొట్టిపడేయద్దు. అలాగని చెప్పేసి అన్ని విషయాలు గుడ్డిగా నమ్మమని కూడా చెప్పట్లేదండి. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అపార్థం చేసుకొని చెప్పే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మీరు ఆలోచించుకొని మీ మనసుతో ఒక్కసారి పూర్తిగా ఆలోచించుకొని మీరు నిర్ణయం అనేది తీసుకోండి. ఇక్కడ నేను చెప్పే విషయం ప్రత్యేకంగా ఏంటంటే, మీరు కష్టపడేటటువంటి వ్యక్తులు, కష్టపడి ఏదైనా సరే ఒక్క రూపాయి సంపాదించుకోవడం కానీ, ఇవాళ రోజున మీరు బ్రతుకు కానివ్వండి, మీరు మీకున్నటువంటి వెనకమాల ఒక రూపాయి కావచ్చు, ప్రతిదీ కూడా పూర్తిగా మీ కష్టార్జితం. మీకు తాతల ఆస్తులు, తండ్రుల యొక్క ఆస్తులు, పిత్రార్జిత ఆస్తులు ఇలాగా పెద్దగా వచ్చిందంటూ ఏమీ లేదనమాట. ఇస్తే ఒక కాస్త ఉండడానికి ఏదో ఉంటే ఇచ్చారేమో, కానీ మొత్తం కూడా మీ రెక్కల కష్టం మీద మీరు లాక్కొని వచ్చారని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలా రెక్కల మీద లాక్కొస్తున్నారు. అలాగే లాక్కొచ్చే క్రమంలో చిన్న వయసు నుంచి కూడా మీకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దానివల్ల మీరు జీవితం అంటే చాలా ఏంటని చదివేశారు, మనుషులంటే ఏంటి అనేది కూడా చదివేసి వదిలేశారనమాట. ఇవన్నీ ఆలోచించే ఓపిక అనేది మీకు లేదు. ఎందుకంటే ఎదురుగా బాధ్యతలు అనేవి కనిపిస్తూ ఉంటున్నాయి. అలా అంటే తెలిసి తెలియని వయసులో మనం అనుకునే మనుషులు ఎవరైనా సహాయం చేస్తారేమోనని చెప్పేసి ఆశగా ఎదురు చూసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఎవ్వరూ కూడా మాటలు చెప్పేవాళ్ళే కానీ ఒక్క రూపాయి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పేసి మీకు అనుభవపూర్వకంగా కొన్ని వాస్తవాలు అనేవి అర్థమైనాయి అనమాట. అయితే ఇప్పుడు మీరేంటంటే మనసును రాయి చేసేసుకుని ఆ వయసుకి ఏదైనా సరే మన బాధ లేదు, మన సాధన లేదు, మనం పడాలి, మన దగ్గర డబ్బు ఉంటేనే బ్రతకగలుగుతాం, డబ్బు కాకపోతే ఈ ప్రపంచంలో ఏదీ లేదు, మనిషి బ్రతకాలన్నా బ్రతికించుకోవాలన్నా ఏది కొనాలి అన్నా తినాలన్న ప్రతిదానికి కూడా డబ్బుతోనే అవసరం అనేది ఉంటుందని చెప్పేసి ఇక మీ మనసు అది కూడా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడి మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచకూడదు, చేయి చాచినా కూడా సహాయం చేసే మనసు అనేది ఎవరికి లేదన్న విషయాలు మీరు అర్థం చేసుకొని ఇక మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా నమ్ముకొని మీకు చేతనైనటువంటి ప్రతి పని కూడా చేసి కష్టపడి మీరు కుటుంబాలను లాక్కొచ్చుకోవడం, కుటుంబ సభ్యులకు మీరు సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడా మీరు మొదలు పెట్టారని చెప్పొచ్చు అనమాట. అయితే ఇక మీరు ఏంటంటే ఎవరిని అడగడానికి ఇక మీ మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే అడిగినా కూడా ఉపయోగం లేదన్న విషయం మీకు ఆల్రెడీ అనుభవం అయిందనమాట. కాబట్టి ఇక మీరు ఎలాగా మీ కష్టం మీద మీరు బ్రతుకుతూ ఉంటున్నారు. అయితే అలా ఉండడం కూడా చూడలేని కొంతమంది ఏంటంటే వీళ్ళేంటి మా దగ్గరికి వచ్చి ఏమీ అడగట్లేదు, మా దగ్గరికి వచ్చి చెయ్యి చాచట్లేదు అంటే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా నేను చెప్తానండి. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా నేను చెప్తానమాట. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చేటప్పటికి ఏంటంటే బాగా వాళ్ళ జీవితంలో సెటిల్ అయినటువంటి వ్యక్తులు అనమాట. డబ్బు పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా సెటిల్ అయినటువంటి వ్యక్తులు. అలాగే మీ మీద ఆధిపత్యం చెలాయించే స్థితిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇంకొక వ్యక్తి ఏంటంటే మీతో ఒక బంధాన్ని కలిగి ఉన్నారు. ఆ బంధం అనే దాంతో మిమ్మల్ని లొంగ తీసుకోవాలని ఇంకో వ్యక్తి చూస్తున్నారనమాట. రకరకాల కారణాలతో వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రేమ అనేది లేదు, ఎక్కడా కూడా ప్రేమ అనేది ఉన్న వ్యక్తులు, నిజంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఇట్లా కాళ్ళు పట్టించుకుందాం, మా దగ్గరకు వచ్చి చేయి చాచాలి, ఇలాంటి ఆలోచనలు చేయరు. ప్రేమగా మనం ఏదైనా ఇబ్బందులు కష్టాల్లో ఉంటే వాళ్ళకు చేతనైన సలహా అంటే మాట పరంగానో లేదా ఒక చేతి రూపాయి పరంగానో వాళ్ళకు చేతనైనటువంటి సలహా అనేది ఇస్తారు. అది నిజమైనటువంటి ప్రేమకు గుర్తు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి కూడా వాళ్ళ రోజున వీళ్ళంటే ఏమీ లేని స్థితిలో ఉన్నారు కదా, ఇలా ఎంతమందో మమ్మల్ని వచ్చి సహాయం కావాలి, ఆ సహాయం కావాలని చెప్పేసి ఏదో ఒక రూపంలో అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర సహాయం చేసే మనస్తత్వం అనేది నిజానికి లేదు. ఈ ముగ్గురు వ్యక్తులకి లేదు. లేకపోయినా కూడా జనం ఏంటంటే వీళ్ళని అంటే జనం ఇప్పుడు ఎలా తయారయ్యారంటే స్వార్థం, విపరీతమైనటువంటి స్వార్థాలతో ప్రతి మనిషి కూడా నిండిపోయి ఉన్నాడు అనమాట. మనమే బ్రతకాలి, మన కుటుంబమే బాగుండాలి, మన పిల్లలే బాగుండాలి, పక్కన వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, ఇలాగే జనం ఆలోచిస్తూ ఉన్నారు. మీ బాగు కోరుకోండి తప్పలేదు, కానీ పక్కన వాళ్ళ నాశనాన్ని కోరే ఇది ఎవ్వరికీ కూడా లేదనమాట. అలాగా మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు. అది ఎవరు ఏంటనేది మీ మనసులకు ఖచ్చితంగా తెలుసు అనమాట. అలాగే వీళ్ళు కొన్ని రకాలుగా మీ యొక్క పరిస్థితుల్ని, మీ యొక్క
బలాలని బలహీనతలని అడ్డుపెట్టుకొని సొంతం చేసుకోవాలి, లాక్కొచ్చుకోవాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారనమాట. నిజానికి వాళ్ళకి ఎంత ఉన్నా ఎవరికండి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎన్ని చేసినా కూడా సహాయం చేసే మనసు అనేది వాళ్ళకి ఏ రూపంలో కూడా లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు ఏ రకంగా కూడా సహాయం చేయరు అన్న సంగతి మీ మనసుకు బాగా తెలుసు. వాళ్ళు విపరీతమైనటువంటి స్వార్థంతో నిండిపోయినటువంటి వ్యక్తులు అనమాట. అలాంటి వాళ్ళ నోరు తెరిచి మాట పరంగా సహాయం చేసినా కూడా ఆ మాటల నుంచి ఎక్కడ మనం దాన్ని వెతుక్కుంటామో అని కూడా చెప్పరనమాట. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు చేస్తారు? ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. సహాయం చేసే మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగడానికి నోరు రాదనమాట. అంటే ఎందుకు మనం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? మన బాధలేవో, మన కష్టాలేవో మనం పడుతున్నాం, పక్కన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. చేతనైనంత వరకు మనం చేసుకోవాలి. మనం చేసుకోగలిగిన, సంపాదించుకోగలిగినంత వరకే మనం సంపాదించుకోవాలి. ఇట్లా ఆలోచిస్తారే కానీ గబక్కన వెళ్ళి కొంతమంది ఏంటంటే అడుగుతూ ఉంటారు. 100 రూపాయలు ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా, కాస్త మా ఖర్చులు చేయబడ్డాయి, మీ ఇంట్లో మా ఫంక్షన్ ఉంది, అది ఇది అని చెప్పేసి కొంతమంది చేయబదులేట్లేదో 1 రూపాయలు అడుగుతూ ఉంటారనమాట. కానీ ఈ వృషభ రాశి వారికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అట్లా అడిగే మనసు అనేది, అట్లా అడగడం అనేది వీరికి చేత కాదు. ఎందుకంటే వీళ్ళు కష్టాన్ని వీళ్ళు నమ్ముకున్నటువంటి వ్యక్తులు కాబట్టి జనాన్ని వెళ్ళి అలా అడగడమే అసలు వీరి మనసుకు నచ్చదనమాట. ఎందుకు మనం అడగాలి? అట్లా అడిగితే గబక్కన వాళ్ళు కాదంటారేమో, రోతగా ఉంటుంది, కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు ఏంటంటే వీళ్ళ బాధలేమో, వీళ్ళ కష్టాలేమో వీళ్ళకి చేతనైనంత వరకు వీళ్ళు ఒక కాళ్ళ దగ్గర ఒకళ్ళని కనుక్కొని అయినా సరే వీళ్ళు తెలుసుకొని చేసుకుంటారే కానీ ఏ రకంగా కూడా సహాయం అనేది వృషభ రాశి వారు మాత్రం అడగరు. అసలు వీరి వల్ల కాదు కూడా అడగడం. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే అడిగించుకోవాలని చూస్తున్నారు వీళ్ళ చేత. ఎట్లాగైనా సరే కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరో కాదండి. అందులో మొట్టమొదటి వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అని అంటే వీరికి పూర్తిగా బయట నుంచి పరిచయం అనేటువంటి వ్యక్తి అనమాట. అంటే అసలు ఆ వ్యక్తి ఎవరో వీళ్ళకు గతంలో తెలియదు. మీరు ఏదైనా ఇప్పుడు పనుల మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా స్నేహితుల రూపంలో కానీ, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారాగా పరిచయం అయినటువంటి వ్యక్తులు అనమాట. పూర్తిగా బయట వ్యక్తులు. వాళ్ళ ముఖం వీళ్ళకు తెలియదు, వీళ్ళ ముఖం వాళ్ళకు తెలియదు. కానీ అట్లా వాళ్ళిద్దరికీ ఇలా బయట రూపంగా పరిచయం అనేది జరుగుతుందనమాట. ఆ పరిచయం కాస్త ఏంటంటే ఒకరికొకరు బాగా నచ్చడం, అంటే అది ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు, ఒకరికొకరు బాగా నచ్చడం. అలా నచ్చేసరికి ఇక మనుషులు కూడా మాట్లాడుకోవడం, మంచి చెడు మాట్లాడుకోవడం. కాస్త ఏదైనా ఫోన్ చేసినా కూడా వీళ్ళకి మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు గబక్కన వాళ్ళకు ఫోన్ చేస్తే మాట్లాడడం, అన్ని కష్ట సుఖాలన్నీ చెప్పుకోవడం, దానికి తగ్గట్లుగా వాళ్ళ సమాధానం అట్లా చెప్పేసరికి వీళ్ళు ఏంటంటే ఇక వీళ్ళు వాళ్ళ మీద అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారు. కానీ అవతల వ్యక్తులకు మాత్రం ఎలాంటి అభిమానం అనేది లేదు. వాళ్ళు ఏంటంటే టైంపాస్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి బయట నుంచి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏంటంటే టైంపాస్ చేసుకుంటున్నారు. వీళ్ళ బలాలు బలహీనతలు అన్నీ వాళ్ళకి చెప్పుకోవడం, కుటుంబంలో విషయాలు చెప్పుకోవడం, ఇట్లా చేస్తున్నారనమాట. ఇలా చేసేసరికి వీళ్ళు ఏంటంటే చులకనైపోయారు. ఆ వ్యక్తికి బాగా చులకనైపోయారు. వీళ్ళు అసలు గబక్కన ఎవరిని నమ్మరు, ఎవరికి చెప్పుకోరు. కానీ ఏదో మనం అంటాం చూడండి, ఒక్కొక్కసారి మన టైం బాగోలేదని, అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే మనం కూడా తెలిసి తెలియకుండా అట్లా పొరపాట్లు చేస్తూ ఉంటాం. అట్లా వ్యక్తి మీద అభిమానం పెంచుకోవడం ఒక తప్పు, ఆ వ్యక్తిని నమ్మి ప్రతి విషయాన్ని చెప్పుకోవడం ఇంకొక తప్పు. అలాగా ఆ వ్యక్తి కింద మీరు తగ్గడం అనేది ఇంకో పొరపాటు అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా అన్ని రకాలుగా అలా అందం కావచ్చు, ఆకర్షణ కావచ్చు, మాట తీరు కావచ్చు, ఎంత టాలెంట్గా ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగం, మనకేం ఉపయోగం కాదు కదా. వాళ్ళకి అందం ఉంటే అది మన సొంతం కాదు, వాళ్ళకి ఆస్తి హోదా ఉంటే అవి మనకు తెచ్చి ఇవ్వరు. అది మన వల్ల వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళకి ఏదో ఉందని చెప్పి అలాంటి వాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరము మనకు లేదు. కాకపోతే అన్నీ చెప్పుకున్నారు, నమ్మారు, అక్కడ మీకు దెబ్బ అనేది పడుతుందన్నమాట. అలాగా వాళ్ళకి ఏంటంటే ఇక మీరు ఉండే కొలది లోకువైపోవడం, మిమ్మల్ని తేలిగ్గా మాట్లాడడం ఇట్లా చేస్తారు. అయితే ఈ విషయాలను గ్రహించిన మీరు ఏంటంటే వాళ్ళని కాస్త నిదానంగా దూరం పెట్టేసేయడం, వాళ్ళతో పట్టినట్లుగా మాట్లాడడం అర్థమైపోయింది. వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పేసి ఇక ఆ విషయం మీకు అర్థమైపోయి మీరు కూడా వాళ్ళని దూరం పెట్టేసేయడం, ఏం చెప్పకుండా ఉండడం, ఇలాంటివి చేశారు. ఇక చేసిన తర్వాత వాళ్ళకి ఇట్లా చేస్తున్నారేంటి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నేను ఫోన్ చేయగానే తీసేవాళ్ళు ఇప్పుడు ఏమైంది, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకేం చేయట్లేదు, అది ఇది అని చెప్పేసి ఇక వాళ్ళు ఏంటంటే ఎట్లాగైనా సరే ఇదివరకు లాగా మమ్మల్ని దారిలోకి తీసుకొచ్చుకోవాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని దారిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు అనుకోవచ్చు. అంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసింది వాళ్ళు, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంది
మీరు విలువ ఇచ్చినా మిమ్మల్ని లెక్క లేకుండా చూస్తుంది వాళ్ళు. మరి మిమ్మల్ని ఎందుకు దారిలోకి తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి మీకు సందేహం రావచ్చు. అక్కడ అవసరం అంటే ఏమీ లేదు. ఇక్కడ మీరు వాళ్ళని ఇన్నాళ్ళ నుంచి వాళ్ళని గౌరవించే వ్యక్తులు మీ మీద విపరీతమైనటువంటి గౌరవం చూపించారు. అక్కడ వాళ్ళకు వాళ్ళే గొప్పగా ఫీల్ అయిపోయారనమాట. అదొకటి. నెక్స్ట్, వాళ్ళ గొప్పలు వినేవాళ్ళు ఎవ్వరూ లేరు అనమాట. అంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్లు జరిగినా మేము అది చేసుకుంటున్నాం, ఇది చేసుకుంటున్నాం, మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం, మేము ఇవాళ సోఫా కొనుక్కొచ్చుకుంటున్నాం, మేము ఇవాళ అది తెచ్చుకుంటున్నాం, ఇది తెచ్చుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ గొప్పల పరిమాణ మీకులాగే వినేవాళ్ళు ఎవ్వరూ దొరకక వాళ్ళకి దొరికారు కదా. అట్లా వాళ్ళ గొప్పలు వినే మనిషి మిస్ అయిపోయాడే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారనమాట. అంటే వాళ్ళ గొప్పలు వినడానికి వాళ్ళకి అలా అలా అవి చెప్పుకుంటూ మేము బాగా సంపాదిస్తున్నాం, మేము కరెక్ట్గా ఉంటున్నాం, మేము చాలా తెలివిగా ఉంటున్నాం, అది ఇది అని చెప్పేసి ఇట్లా వినేవాళ్ళు ఒకళ్ళు దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళలో ఇంకా ఆశలు అనేవి బాగా ఎక్కువైపోయి జీవితం మీద ఆశ అనేది పెరిగి వాళ్ళకి మంచిగా ఒక ఇంట్రెస్ట్గా జీవితం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే అట్లా మనల్ని మంచిగా పొగిడే మనిషి మనల్ని మంచిగా మన గొప్పలు చెప్తున్నారు, ఎంత సమయమైనా సరే పనులు పక్కన పెట్టి వినే మనుషులు ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే జీవితాల మీద వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువైపోతుంది అనమాట. అలా ఎక్కువైపోయి ఇక వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే అంటే మాటలు చెప్పడానికి ఒక వస్తువులాగా పక్కన పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి లేకపోయేసరికి వాళ్ళ గొప్పలు వినేవాళ్ళు ఎవ్వరూ లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. అట్లా మిమ్మల్ని పలకరించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు దయచేసి మాట్లాడొద్దు. వాళ్ళతో మీరు మాట్లాడడం వలన మీ పనులు వేస్ట్, మీ టైం వేస్ట్, మీ ఒంట్లో ఓపిక అనేది వేస్ట్, అనవసరం. వాళ్ళు మీకు ఒక్క రూపాయి కూడా ఎవరు ఏ సహాయం చేయరు. ఇంకా మీరు చెప్పాలంటే ఇండైరెక్ట్గా వాళ్ళ మాటలన్నీ వింటూ చేస్తూ వాళ్ళ గొప్పలు వినుకుంటూ చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంకా మీరు గొప్పలని చేస్తున్నారనమాట. మీకు తెలియకుండానే మీరు గొప్పోలని చేస్తున్నారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేయాలి. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉపయోగం. వాళ్ళు మీకు ఏ రకంగా కూడా సహాయం అనేది పడరు. మీ మీద ఎలాంటి అభిమానాలు జీవితంలో వాళ్ళకి ఏర్పడవు. కాబట్టి ఇలాంటి వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేసేయాలి. పలకరించాలని ప్రయత్నించినా సరే మీరు మాట్లాడుతూ వాళ్ళతో దూరంగా ఉండడమే మీకు మంచిది. లేకపోతే మాత్రం మిమ్మల్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టేసుకుంటారనమాట. ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. అంటే మీరు ఏదైనా పొరపాటు చేస్తేనే వాళ్ళు దూరం పెట్టేశారు అన్నట్లుగా ఇట్లాగా మైండ్ గేమ్ అనేది ఆడతారు. అలాంటి మేధావులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరంగా పెట్టేస్తుంది. వాళ్ళ పేర్లు వచ్చేటప్పటికి ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి అనేది నేను ఇక్కడ చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎక్కువగా ఎస్ అనే అక్షరంతో వాళ్ళ పేరు అనేది స్టార్ట్ అవుతుంది. కామన్గా SRLPMKతో ఎక్కువగా వాళ్ళ పేర్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ లెటర్ పేర్లు ఇవే ఉంటాయి. ఇంకా వీటిని బట్టి ఇవే కాకుండా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా కావచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని చెప్పాను కామన్గా ఉండేవి, ఇంకా మీకు సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చు. అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి. వాళ్ళతో అస్సలు మీకు ఏమీ వద్దు. వాళ్ళ వల్ల మీకు నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. వాళ్ళని వదిలించుకోండి. అలాంటి వాళ్ళు ఎంతగా మళ్ళీ మాట్లాడి వెంటబడినా వాళ్ళ సోది వినడానికి వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి మీ వెంట పడతారు. కానీ వాళ్ళతో మీరు మాట్లాడద్దు. ఇకంటే ఈ పర్సన్ బయట పర్సన్, ఇక మిగిలిన ఇద్దరు పర్సన్స్ వచ్చేటప్పటికి మీ రక్త సంబంధికులు, మీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు అనమాట. ఇక్కడ రక్త సంబంధికులు అంటే ఇక్కడ మీకు సందేహం రావచ్చు. రక్త సంబంధికులు కూడా మా కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారా అంటే వాళ్ళ కాళ్ళు మా చేత పట్టించుకోవాలని చూస్తున్నారు అన్న సందేహం మీకు రావచ్చు. 100కి 1000% చూస్తున్నారు. ఎందుకంటే వెనకటి రోజుల్లో రక్త సంబంధికులకు ప్రేమలు అనేవి ఉండేవి. మా అన్నో మా తమ్ముడను, మా అక్కను, మా చెల్లెను, అక్క తమ్ముళ్ళను, అన్న చెల్లెళ్ళను, ఇట్లా బంధాలు బంధుత్వాలు అనేవి ఉండేవి. కానీ ఈ రోజుల్లో స్వార్థాలతో నిండిపోయి ఉన్నారు. కనీసం అన్న బతికితే తమ్ముడు, తమ్ముడు బతికితే అన్న, అక్క శుభ్రంగా ఉంటే చెల్లెలు చూడలేదు, చెల్లెలు బాగుంటే అక్క చూడలేదు. ఇట్లాగా ఈ రక్త సంబంధికులే ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే రోజులు అనేవి కలికాలంలాగా ఏర్పడింది. అట్లాగా మనమే బాగుండాలి, మన కింద వాళ్ళు తగ్గాలి. మేము బ్రహ్మాండం అంటే తల్లికి నలుగురు పుడితే నలుగురు రాతలు ఒకలాగే ఉండవు కదండి. ఒకరు బ్రహ్మాండంగా ఉంటారు. ఒక్కొక్కరికి పరిస్థితి, కుటుంబ పరిస్థితులు బాగోవన్నమాట. భర్త మంచోడు కాకో లేదా భార్య మంచిది కాక అట్లా వాళ్ళు ఏంటంటే ఒంటరిగా బ్రతకడం, ఏమీ లేని స్థితిలో ఉండడం ఇలాగ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కాస్త బాగున్న వాళ్ళు అయ్యో మా అక్క ఇబ్బందుల్లో ఉందో, లేదా మా చెల్లెలు ఇబ్బందులో ఉందో, మా అక్క, మా అన్న, మా తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఈ తోడబుట్టినలో సహాయం చేసే మనసు ఉండాలి. కష్టం వచ్చినా మా కష్టం వచ్చినా ఒకటే, ఇద్దరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమని చెప్పేసి అనుకోవాలి. అది వెనకటి రోజుల్లో ఉండేవి ఇలాంటి శ్రద్ధలు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వాడికి అట్లాగైతేనే బాగుంటుంది.
వాడికి కరెక్ట్గా జరిగింది, మా అక్కకి ఇలా జరిగితేనే బాగుండేలాగా ఉండాలి, మా చెల్లెలు ఇట్లాగే అయిపోవాలి అని చెప్పేసి ఏంటంటే వీళ్ళే కోరుకుంటున్నారనమాట. మొట్టమొదటిగా అట్లాగా అలా కారణాలతో కాస్త మా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకోవాలి, ప్రేమలు లేకుండే వాళ్ళ రోజున వీళ్ళకి డబ్బు వచ్చిందని చెప్పేసి అక్కో తమ్ముడు అంటే రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మమ్మల్ని అడిగితే మేము ఏదో ఒకటి ఆసరాగా చిల్లర అన్న ఇదిలో వీళ్ళు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తూ ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. ఉంటే తింటాం, లేకపోతే పస్తులు ఉంటాం, అంతేకాని ప్రేమ అనేది మనిషి దగ్గర లేనప్పుడు ప్రేమతో సహాయం అయితే అడగొచ్చు. కానీ ఇలా అహంకారంతో మీకు కావాలంటే ₹1 మేము పడేస్తాం, అడగొచ్చుగా చేయొచ్చు కంటే రక్త సంబంధికులను నోరు తెరిచి అడగాల. మీకు నిజంగా ప్రేమలు అనేది ఉంటే మీ దగ్గర అంత సహాయం చేయగలిగినటువంటి స్థితిలో మీరు ఉండి కూడా అయ్యో మా అన్నో మా అక్కో ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ₹1 సహాయం చేద్దామన్న మనసు మీకు తెలియదా? అడిగితేనే ఇచ్చేదాన్ని ఏమంటారు ఒక్కసారి ఆలోచించండి. అది కూడా అడిగితే ఇస్తే పడేస్తాంగా, అడిగితే ఇస్తాంగా పెద్ద లెవెల్లో పోతారు, అది ఇది అని చెప్పేసి ఇలాంటి మనుషులు వాళ్ళకి రక్త సంబంధికులని అనుకోవడం కూడా తప్పే. అలాంటి వాళ్ళు అహంకారంతో నిండిపోయి ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కాళ్ళు మీరు పట్టుకోవద్దు. అవసరమైతే పస్తులైనా ఉండండి. మీరు ఉండే ఆలోచన అనేది కరెక్ట్ అనమాట. కాబట్టి ఈ రక్త సంబంధికులు అనేవాళ్ళు మీకు ఇట్లా చేయాలని చూస్తున్నారు. అలాగే కొంతమంది వృషభ రాశి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరిగ్గా లేరని చెప్తానండి. తల్లిదండ్రులు అంటే అందరికని కాదు, ఈ విషయం నేను చెప్పేది కొంతమందికి తల్లిదండ్రులు కూడా ఈ వృషభ రాశి వారిని వాడుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు అందరూ మనకు నలుగురు పుట్టిన నలుగురు సమానం, 2 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు సమానమే, ఒక కన్ను ఎక్కువ కాదు, ఒక కన్ను తక్కువ కాదు. కానీ కొంతమంది తల్లులు ఎలా ఉంటున్నారంటే ఒక బిడ్డ మీద ఉంటుంటే ఒక బిడ్డ మీద ఉండట్లేదు. ఒక బిడ్డని ఏమో పని మనిషిలాగా పెంచుతున్నారు, ఒక బిడ్డనేమో కాలు మీద కాలు వేసేటట్లుగా చేస్తున్నారు. ఇలాగ తల్లుల్లో కూడా స్వార్థాలు అనేవి ఉంటున్నాయి అన్నమాట. ఇలా తల్లుల్లో కూడా మనస్తత్వం అనేది సరిగ్గా ఉండట్లేదు. ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నం పెట్టుకొని చూస్తున్నారనమాట. కాబట్టి తల్లిదండ్రులు కూడా మారాలి. అలాగే కాస్త పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాగా అంత డబ్బు సంపాదించుకొని బాగా సెటిల్ అయిన పిల్లలకేమో సపోర్ట్గా మాట్లాడడం, కాస్త వీళ్ళు బలహీనంగా ఉన్న పిల్లలకేమో వాళ్ళ వైపు మాట్లాడుకుని ఇంకా వాళ్ళ మాటలతో చిత్రవద చేయడం కావచ్చు. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళి నీ అన్న కాళ్ళు పట్టుకో ఇస్తాడు, నీ తమ్ముడు కాళ్ళు పట్టుకో ఇస్తాడు, అడుక్కుపో అని చెప్పి తల్లి మాట్లాడటం. అమ్మ నీ తమ్ముడు ఇట్లా ఉన్నాడయ్యా, కాస్త సహాయం చేయయ్యా వాడికి అని చెప్పి ఇట్లాగా. అదే చెల్లెలు ఉందనుకోండి, మీ అక్క ఇలా ఇబ్బందుల్లో ఉందమ్మా, దానికి సహాయం చేయి, నీ చేతనైనంత నీ దగ్గర ఉన్నంతలోనే సహాయం చేయి. మీ ఇద్దరు ఒక తల్లి కన్నబిడ్డలు, అట్లా ఉండకూడదమ్మా. నీకు కష్టం వచ్చిన దానికి కష్టం వచ్చినా కూడా నీకు కష్టం వచ్చింది అని అనుకోవాలి. అలాగ డబ్బు దగ్గర స్వార్థంగా అట్లా ఉండకూడదు, మంచి చెడు అని చెప్పేసి సహాయంగా ఒకరికొకరు ఉండాలని చెప్పి పెద్దోళ్ళు అయిన వాళ్ళు ఎట్లా మాట్లాడాలి. అలా కాకుండా కొంతమంది తల్లులు ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు కూడా డబ్బు ఉన్న కొడుకు వైపు వెళ్ళిపోవడం, లేకపోతే కూతురు వైపు వెళ్ళిపోయి వాళ్ళ వైపు మాట్లాడడం, వీళ్ళతో మాకేంటి దేనికి పనికిరాని వాళ్ళు అని చెప్పేసి ఇంకా మాటలతో పొడవడం ఇట్లా చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి తల్లిదండ్రుల వల్ల ఈ వృషభ రాశి వారికి మనశ్శాంతి అనేది లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళ కాళ్ళు అనేది పొరపాటును కూడా పట్టుకోవద్దు. మీరు కష్టంతో మీ తెలివితేటలతో మీరు పైకి రండి. మీకు కష్టపడే శక్తి దేవుడిచ్చాడు, ఆ తెలివితేటలు కూడా మీకు ఉన్నాయి. మీ బుర్రకు పదును పెట్టండి. ఇలాంటి వాళ్ళ కాళ్ళు మీరు పట్టుకోవడం కాదు, మీ కాళ్ళు వాళ్ళు పట్టుకునేటట్లు చేయండి. అంతేకాని అలాంటి వాళ్ళకు పొరపాటును కూడా లొంగొద్దు. ఎందుకంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర మంచితనం అనేది లేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల జోలి పోవడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచే పరిస్థితి అనేది మీరు ఎప్పుడూ కూడా తెచ్చుకోవద్దు. ఆ మంచి మనస్తత్వం మీ దగ్గర ఉంది. మీరు దేవుడి యొక్క కాళ్ళు పట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఆ భగవంతుడిని వేడుకోండి, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ వ్యక్తుల పేర్లు కూడా ఎస్ అనే లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. తర్వాత RM, LP ఇలాంటి లెటర్స్తో కామన్గా వాళ్ళ నేమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా మీకు సంబంధించిన పేర్లు కూడా కొంతమంది అయితే స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇట్లాగ నేను కామన్గా వచ్చే లెటర్స్ అనేవి చెప్పాను కాబట్టి అది మీరు ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఈ రక్త సంబంధికులు తల్లిదండ్రులని ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ % మందికి ఇదే జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో వాదనలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళ మీద మీరు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. మీ పని మీరు చేసుకుంటూ మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ అలా ముందుకు వెళ్ళిపోండి. అదే వారికి సమాధానం అవుతుంది. కాబట్టి తలెత్తుకునే స్థితిలో మిమ్మల్ని మీరే ఉంచగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళ ముందు కూడా తల అనేది దించుకోవద్దు. అర్థం చేసుకోండి, అర్థమైంది కదండి. ఈ వృషభ రాశి వారికి ఏంటి అనేది మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాన్ని కానీ లేదా ఓం నమః శివాయ అనే కామెంట్ని కానీ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.